गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। కాబట్టి పరిపూర్ణం వనటి పలుకే ఎరుకను బల్పాక్షరంబుల కెచ్చటగనినన్ తిరమయ్యున్నది కనుగొని ఎరుకను బలపాక్షరంబుల ఇక కట్టి పెట్టు ఎవరికి తెలియదిది మూల గుట్టు గురుమూర్తి కరుణా చేయరిగి తెల్పితి నేని పరిపూర్ణ బోధాను పరులు చెప్పిన బోధ ఇక కట్టి పెట్టు ఎవరికి తెలియదిది మూల గుట్టు. నేను గురువుగారు నాకు చెప్పినటువంటి యొక్క పరిపూర్ణ బోధ ఏదైతే ఉందో ఆ పరిపూర్ణ బోధనే నీకు నేను చెప్తున్నాను. నువ్వు ఇతరులు చెప్పినటువంటి రామాయణమో భారతమో లేకపోతే ఇతిహాసాలో మిగిలినటువంటి పురాణాలు వీటన్నిటిని వదిలిపెట్టాయి, వాటి మీద ఉన్నటువంటి భ్రాంతిని వదిలిపెట్టాయి. కార్తీక పురాణము, మాఘ పురాణము, శైవ పురాణము, ఇలా బ్రహ్మ పురాణము, ఈ పురాణాల జోలి నువ్వు వెళ్ళబాకు. ఎందుకనంటే పురాణాలు చదువుతున్నట్లల్లా కూడా కార్యక్రమాలను పెంచుకోవటమే కానీ నీవు ముక్తి పదానికి చేరలేవు. కాబట్టి పరిపూర్ణం వనటి పలుకే ఎరుకను బల్పాక్షరములకెచ్చటగనినన్. పలక మీద మనము బలపంతో రాసామనుకోండి, ఎంతసేపు ఉంటాయి అవి? ఏది తగిలినా అది చెరిగిపోతుంది. అటువంటి యొక్క జన్మ ఇది. ఈ ఎరుక అట్లాంటిది. ఏదో ఒక అవాంతరంలో ఈ శరీరం అనేటువంటిది తన ఉనికిని తాను కోల్పోతుంది. అటువంటి ఎరుక అయినటువంటి యొక్క ఈ స్వభావాన్ని నీవు పరిపూర్ణం వనటి పలుకే, పరిపూర్ణం అనేటువంటి మాట ద్వారా, పరిపూర్ణం అనేది పలుకు మాత్రమే. ఎందుకని? అది పలక కాదు, నువ్వు రాసుకుంటానికి, అది మాట. ఎరుకను బల్పాక్షరంబులు నీకెన్నడు తోచెనో ఇక కట్టి పెట్టు ఎరుకను బల్పాక్షరంబులకెచ్చటగనినన్. ఎరుక అనేటువంటి తాత్కాలికమైనటువంటి జ్ఞానము ధ్వని నీకు ఎక్కడ వినిపించినా తోచినా వెంటనే దాన్ని వదిలేసాయి. ఎందుకని? ఈ పరిపూర్ణం అనేది పలుకు మాత్రమే. గురువు ద్వారా నువ్వు ఆ మాటల ద్వారా అది ఎలా ఉందో తెలుసుకుంటానికన్నా ప్రయత్నం చేయాలి. గురువు దగ్గర కూర్చొని అది ఎలా తెలుసుకోవాలో ఆలోచించి తెలుసుకోవాలి, కానీ అది కనిపించేది కాదు. కాబట్టి పరిపూర్ణం అనేటి పలుకే ఎరుకను బల్పాక్షరంబులకెచ్చటగనినన్. నీ మనసులో చిన్న కోరిక కలిగింది, అది బల్పాక్షరాలంటే. గతంలో నువ్వు రాసుకున్నవే కదా ఇప్పుడు నీకు గుర్తున్నాయి. వాళ్ళ దగ్గర నుంచి మనం పలక మీద రాసుకున్నాం, అవన్నీ గుర్తున్నాయి. ఇప్పుడు ఆ గుర్తున్న వాటన్నిటినీ మళ్ళీ నీకు పొరపాటునది గుర్తొస్తే దాన్ని వెంటనే నెట్టేసే పక్కకి. నీళ్లు తాగాలి అనుకున్నప్పుడు పైన ఉన్నటువంటి యొక్క ఆ పాచిని, ఆ మురికిని మొత్తాన్ని పక్కకి నెట్టేసి మంచి నీళ్లు తాగుతాం. అట్లానే మనసులో ఉన్నటువంటి యొక్క ఆ కోరిక ప్రవేశించగానే ఇది నాది కాదు, నాకు సంబంధించింది కాదు, కాబట్టి నాకు సంబంధించింది పరమాత్మ ఒక్కటే. నేను ఆ పరమాత్మని తప్ప అన్యమైన దానిని నేను చూడటం లేదు, నేను భావించటం లేదు అని దాన్ని భావించు. స్థిరమయ్యున్నది కనుగొని. పలక మీద రాసినటువంటి యొక్క అక్షరాలు స్థిరంగా ఉంటున్నాయా? పలుకుగా చెప్పినటువంటి యొక్క బట్టబయలైనటువంటి పరమాత్మ స్థిరంగా ఉన్నాడా? ఈ రెండిట్లో ఏవి స్థిరంగా ఉన్నాయో తెలుసుకో. ఎరుకను బల్పాక్షరంబుల ఇక కట్టి పెట్టు. ఈ ఎరుక అనేటువంటి యొక్క ఈ బల్పాక్షరాలని మళ్ళీ రిమైండ్ చేసుకోవటం మానే, వాటిని వదిలే. ఎవరికి తెలియది మూల గుట్టు. ఎవరికీ తెలియనటువంటి యొక్క అతి రహస్యమైనటువంటి మార్గం ఇదే. గురుమూర్తి కరుణాచే ఎరిగి తెల్పితి నేని పరిపూర్ణ బోధాను. నా యొక్క గురువు యొక్క అనుగ్రహం వల్ల, నా గురువు నాకు తెలిపినటువంటి యొక్క ఆ మూల సూత్రం ఏదైతే ఉందో ఆ మూల సూత్రాన్ని ఆధారం చేసుకునే మీకు నేను ఈ పరిపూర్ణ బోధని చెప్పాను. పరులు చెప్పిన బోధ ఇక కట్టి పెట్టు. పరులెవరిక్కడ? ద్వైతులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు, శాక్తేయులు, గాణాపత్యులు, విగ్రహారాధకులు, యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు, భక్తులు, కర్మిష్ఠులు, వీళ్ళందరూ చెప్పినటువంటి మాటలన్నీ తీసి ఒక్కసారి పక్కన పెట్టాయి. ఆ కర్మల జోలి వెళ్ళబాకు. నీ లోపల ఉన్నటువంటి పరమాత్మని నీవు చూడటానికి వదిలిపెట్టి కొండలని, గుట్టలని, పుట్టలని, రాళ్ళని, రప్పలని దేవుడు అనుకొని వాటిని చూసి
రోడ్డు మీద పడి దండాలు పెట్టడం ఏమిటి పిచ్చి చేస్తారు? నీకు గతంలో ఉన్న అనుభవాల రీత్యా నువ్వు తెలుసుకున్న వాటన్నిటినీ వదిలిపెట్టి స్థిరంగా శాశ్వతంగా త్రికాలములయందు ఎన్ని యుగాలకైనా కానీ అలానే సృష్టికి పూర్వం ఉండి ఇప్పుడు ఉండి సృష్టి తర్వాత కూడా ఉన్నటువంటి యొక్క ఏ పరంధామం అయితే ఉన్నదో దానిని నువ్వు తెలుసుకొని వేమన అదే చెప్పాడండి. మొదలు బట్టలేదు, తుదను బట్టలేదు, మధ్య పట్టకట్ట నగుబాటు కాదయా. బట్ట అంటే ఏంటి? ఈ ఎరుక కనిపిస్తున్నా కానీ ఉన్నటువంటిది పరిపూర్ణమే. ఈ సృష్టి మొత్తం పోయిన తర్వాత కూడా ఉన్నది పరిపూర్ణమే. అందుకని మొదలు బట్టలేదు, తుదను బట్టలేదు, మధ్య బట్టగట్ట నగుబాటు కాదయా. ఈ మధ్యలో ఊగులాడుతూ ఈ శరీరాన్ని తెచ్చుకొని నేనున్నా అనుకునేటువంటి మాట ఎటువంటి మాట? ఎంత అజ్ఞానంతో కూడినటువంటి మాట! గురుమూర్తి కరుణాచే ఎరిగి తెలిపి తినేని పరిపూర్ణ బోధ. నా యొక్క గురువు నా మీద కరుణతోటి నా మీద ఉన్నటువంటి అనుగ్రహంతో నాకు ఏదైతే తెలిపాడో దానిని నీకు నేను తెలియవచ్చాను. పరులు చెప్పిన బోధ ఇక కట్టి పెట్టు. విడిగా నువ్వు తెలుసుకున్నటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో, ఏది ధ్యానం చేయటం కానీ, ధారణలు చేయటం కానీ, ముక్కు మీద శ్వాసని గమనిస్తూ కూర్చోవడం కానీ, ఈ కళ్ళు మూసుకొని బ్రూటీలో పెట్టి చూడమని అనడం కానీ, వీటన్నిటిని వదిలేయి. చిన్నపిల్లలు బొమ్మలు చేసుకొని ఆ బొమ్మలకి పెళ్ళిళ్ళు చేసి ఒక ఉయ్యాలేసి పడుకోబెట్టి ఇవి పవళింపు సేవ చేస్తున్నాము అన్నట్టుగా, ఆ పవళింపు సేవ చేస్తే నిజంగా ఏమన్నారు? తెల్లారేటప్పటికి ఏమన్నా పిల్లలు పుట్టారా? పోనీ ఒక నెలకు పుడతారా? లేదు 10 ఏళ్లకు పుడతారా? అట్లానే విగ్రహాలని 2 తయారు చేసి అవి భగవంతుడు అని చెప్పి, అయ్యవారు అమ్మవారు అని చెప్పి వాటిని ఉయ్యాల్లో పడుకోబెట్టి వాటికి పవళింపు సేవలని పాట పాడుకుంటూ, జ్వాలలు పాడుకుంటూ, నువ్వు మేలుకొలుపులు పాడుకుంటూ తిరగటం వల్ల నీకు వచ్చేటువంటిది ఏంటి? ఈ కర్మలను వదిలిపెట్టి నీలో ఉన్నటువంటి పరమాత్మ కోసం నువ్వు మేలుకొలుపులు పాడటం నేర్చుకో. నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నిద్రపుచ్చటం కోసం నీ అజ్ఞానానికి జోలపాట పాడు. నీలో ఉన్నటువంటి జ్ఞానానికి మేలుకొలుపు చెప్పి ఆ పరమాత్మని చూపించు. గురువుకి సత్తుగా సేవ చేయి. గురువు యొక్క అనుగ్రహం ఉంటే చాలు, నీకు ఏమక్కర్లేదు ఈ సృష్టిలో. ఎవరికి తెలియదిది మూల గుట్టు. ఈ మూలమైనటువంటి ఈ రహస్యం ఎవరికి తెలియదు. అటువంటి రహస్యాన్ని నీకు నేను చెప్పాను. ఆ చెప్పినటువంటి రహస్యాన్ని నీవు తూచా తప్పకుండా ఆచరించు. ఎందుకని అంటున్నానంటే, చూపించి చూపరానిది చూపించితి, దాన్ని నీ ఉండజూచితివి గదా చూపించచూచనిది, దీన్నే పొద్దిక తలచబోకు. ఇదే గురు బోధ నిన్నంటాది తరామే బాధ. నా పాప నాకు నా చిన్ని నాయన్న, నా పెన్ని ధానామా నా రతనముల కొండ. ఇదే గురు బోధ నిన్నంటాదు నీ తరామే బాధ. ఇక్కడ చాలామంది అనే మాట ఏంటంటే, బయలు చూపించేది కాదండి, బయలు తెలియబడేది కాదు, బయలు తెలుసుకోగలిగింది కాదు, ఎరుక పోవడమే ఇదే పరిపూర్ణ బోధ అని చెప్పేటువంటి చాలా మంది ఉన్నారండి. అందుకని ఇక్కడ విద్య సరిగా తెలియక, బోధన ఏంటో తెలియక, ఎలా పరిపూర్ణ అవస్థని అనుభూతికి తెచ్చుకోవాలో తెలియక, చూపించి చూపరానిది చూపించితి. నీకు చూపించి చూపరానిది, నీకు మామూలుగా తెలియదు, నీకు తెలుసుకోలేవు. అటువంటి యొక్క పరమాత్మని నీకు నేను చూపించా. అంటే ఇప్పుడు ఆయన చూపించగలిగిందనే, చూపించలేనిదనే? గురువు చూపించగలడండి. ఆ చూచే స్థితికి నీ మనస్సు ఎదగాలి. అలా ఎదిగేదాకా ఆయన నీకోసం నిరీక్షిస్తుంటాడు. ఆ నిరీక్షణలో నువ్వు ఎప్పుడైతే ఆ పరమాత్మని చూడడానికి ఆయుత్తమవుతావో, ఖచ్చితంగా ఆయన నీకు ఇదిగో పరమాత్మ ఇలా ఉన్నాడు నాన్న, ఈ పరమాత్మని ఇలా చూడు అని చూపిస్తాడు. చూపించి చూపరానిది చూపించితి, నేను నీకు చూపించా, దానిని ఉండజూచి, దానిని నీవు ఉన్నది అని గమనించు. ఆ గమనించి ఉండజూచితివి కదా చూపించచూచేనిది. చూపిస్తే ఈ ఎరుక దాన్ని చూసిందిగా, ఈ ఎరుకే ఆ పరమాత్మను చూసింది, నేను చూపించంగా. చూచెనిది దీన్నే పొద్ది కథల చాబోకు. దేన్ని ఏదైతే ఈ పరమాత్మని చూసిందో ఆ చూసిన దాన్ని నువ్వు మళ్ళీ గుర్తు తెచ్చుకోబాకు. పరమాత్మను నువ్వు గుర్తుపెట్టుకోవాలి, చూసినటువంటి ఎరుకని నువ్వు మళ్ళీ గుర్తు తెచ్చుకోబాకు. ఇదే గురుబోధ, నీవు తెలుసుకోవలసినటువంటి మూల జ్ఞానం. నిన్నంటాదు ఇతరామే బాధ. చాలా మర్మమైన మాట అండి ఇది. ఏ బాధ నిన్నంటాదో, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నువ్వు ఎన్ని కష్టాలు, సుఖాలు, దుఃఖాలు నువ్వు అనుభవించావో, ఈ కష్టం కానీ, ఈ సుఖం కానీ, ఈ దుఃఖం కానీ, ఇటువంటివి కానీ నిన్ను ఎప్పుడు టచ్ చేయవు. నిజమా ఈ మాట? 100% నిజమండి. ఎందుకనంటే వదలటం నీకు చేతయ్యే ధైర్యం ఉండాలి. నువ్వు వదులు, అవి ఎలా ఉన్నాయో వాటి అనుభవాలేంటో నువ్వు నిజంగా త్రికరణ శుద్ధిగా గురుమూర్తిని నమ్మి గనక సేవ చేస్తున్నట్లయితే నీకు ఎందుకు ఆ స్థితి రాదో ఆలోచన చేద్దాం. నా 25 సంవత్సరాల గురుదీక్షలో నేను పొందిన అనుభూతులు
మీకు నేను పాఠంగా చెప్తున్నాను. మరి నాకు జరిగింది మీకు ఎందుకు జరగదు? ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి భయం వదిలిపెట్టి ఆయన ఏం చెప్పాడో ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఏ పొద్ది కథలు చబోకు ఇదే గురు బోధ నిన్నంటాదు ఇతరామే బాధ. నా పాప నాకు నా చిన్ని నాన్న నాయన్న నా పెన్ని ధానామా నా రతనాల కొండ ఇదే గురు బోధ. ఏమిటి ఆయనకు అంత బాధ? నా పాప నాకు నా చిన్ని నాయన్న నా పెన్ని ధానామా నా రతనముల కొండ ఇదే గురుబోధ. నాన్న కంగారు పడబాకు, ఇదే గురుబోధ, ఇంతకంటే గురుబోధ ఏమీ లేదు. నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు? కష్టపడాల్సినటువంటి అవసరం ఏముంది నీకు? ఇంకా ఎంత తేలికైనటువంటి మార్గం. మంచినీళ్ళు తాగడం ఒకవేళ కష్టమేమో కానీ ఈ బోధ వినడానికి కానీ ఆచరించడానికి కానీ కష్టం లేదు నాన్న. కాబట్టి నువ్వు దీనిని ఆచరించు. కాబట్టి నా రతనముల కొండ ఇదే గురుబోధ నిన్నంటాదితరామే బాధ. బాధలు నీ దగ్గరికి రావు, నేనున్నా. నీకు బాధలకి మధ్యలో నేనున్నా. నన్ను దాటి బాధలు నీ దగ్గరికి రావాలి అంటే నన్ను ఓడించి నన్ను బాధ పెట్టి కానీ నీ దగ్గరికి రాదు. ఎంత భరోసా ఇచ్చాడండి ఆ గురుమూర్తి. నీకెందుకు ఆ భరోసా నిలబడటం లేదు అంటే నువ్వు సరిగా విచారణ చేయట్లేదండి. నువ్వు సరిగా విచారణ చేయటం లేదు, ఆ గురుమూర్తిని సరిగా విశ్వసించటం లేదు, ఆ గురువు చెప్పిన మాటలను త్రికరణ శుద్ధిగా నమ్మటం లేదు. వింటున్నామంతే, ఏదో గబక్కన దారిన పోయేవాడు ఒక రూపాయి ఇచ్చినట్లుగా గురువుగారు ఒక మాట చెప్తే మనం ఇప్పుడే స్వర్గానికి వెళ్ళిపోతాం కదా అని అనుకుంటున్నావు. అలా జరగదు. దీని వెనక చాలా కష్టం ఉంది. ఆ కష్టాన్ని ఆయన నిద్ర వచ్చేదాకా, ప్రాణం పోయేదాకా దీనిని మననం చేయాలి అని చెప్పాడు. ఆ గురువుగారు ఏం చెప్పాడో దానిని నిద్ర వచ్చేదాకా, ప్రాణం పోయేదాకా మననం చేయటం అనేది ఒక ప్రక్రియ అండి. నువ్వు చచ్చిపోయేదాకా, ఈ శ్వాస ఆగిపోయేదాకా నువ్వు ఈ సాధన చేస్తూనే ఉండాలి. సాధన లేని సాధన చెప్పాడండి ఆయన. ఏ సాధన నీకెందుకు అన్నాడు కాబట్టి సాధనలు ఏమి లేవు కాబట్టి గబక్కన ఇది పోతుందండి అది ఉంటుందండి ఈ రెండు మాటలు నేర్చుకుంటే మనం లేకుండా పోతామని అనుకుంటున్నాం మనం. అది అసత్యం. ఆ అసత్యమైనటువంటి మాటలను నమ్మి మనం అట్లా మోసపోవద్దు. స్థితి ఏదైతే ఉందో మనం దాన్ని నిలబెట్టుకుంటానికి శక్తి వంచన లేకుండా మనం ప్రయత్నం చేద్దాం. నీవు 100 మంది దేవతలని పూజ చేసే కంటే నీ ఆత్మధ్యానాన్ని నువ్వు చేయటం వల్ల నీకు సకల కోరికలు సిద్ధిస్తాయి. వాటంతట అవే తీరుతాయండి. నువ్వు అడగక్కర్లే. రేపు నీకేం కావాలో అవి ఈరోజే వచ్చేస్తాయి. అందుకనే పుణ్యపురుషుల యొక్క కథలని వినాలండి. వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళకి ఎలా జరిగింది, అది నీకెందు ఎలా జరుగుతుంది, అలా జరగడానికి ఏమిటి ఇక్కడ ఆస్కారం అనేటువంటి కథలు వినాలి. అనుభవజ్ఞులైనటువంటి మహాపురుషులు, అనుభవజ్ఞులైనటువంటి మహాగురువుల యొక్క చరిత్రలు చదవమనేది అందుకే. నామారూప నటన స్తోమము బయలందు లేదు చూడుమో నీవా నామరూపము నటన స్తోమము ఎరుకందు గలదు చూడు మీ నిజము బయలెరుకాల చూచే చూడకుమో వేమారు నేనెంత వినా చెప్పినా గాని ఈ మార్గమే తప్ప ఇక లేదు రెండోది చూడు మీ నిజము బయలెరుకాల చూచి చూడకుమో. గురువుగారికి కూడా విసుగొచ్చి ఒక మాట చెప్పేస్తున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే నామరూప నటన స్తోమము బయలందు లేదు చూడుము. నామం దానికి పేరు లేదండి, రూపము ఒక ఆకారం లేదు, నటన చలనం కూడా లేదండి. నామము లేదు, రూపము లేదు, చలనం లేదు. చలనం ఉంటే నటనం ఉంటుంది, చలనం కూడా లేదు. ఇవి లేకుండా ఉండేటువంటిది బయలు. ఈ బయల్లో ఇవి లేదు, ఇవి లేవు. మీరు కావాలంటే చూసి ఇవి లేవని మీరు నిర్ణయం చేసుకొని ఆ తర్వాతనే మీరు దీనిని సాధన చేయండి. నీవా నామ రూప నటన స్తోమంబు ఎరుకందు గలదు. ఈ నామాలు ఎరుకకున్నాయి, ఈ నామాలు రూపాలు ఎరుకకున్నాయి. అటనే అనేక రకాలైనటువంటి వికారాలు కూడా ఈ ఎరుకకే ఉన్నాయి. ఈ నటనలన్నీ కూడా ఎరుకకే ఉన్నాయి. అయితే నిజము బయలెరుకాల చూచి చూడకము. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఎరుకతో బయలును చూడు. చూసి ఎరుకను వదిలిపెట్టే. ఎరుకను వదిలిపెడితే బయలుందా? ఇప్పుడు ఎరుకను వదిలిపెట్టావు, బయలుందా? ముందుగా నువ్వు చూసావు, దాన్ని అనుభవించడానికి దాని లోపలికి వెళ్ళావు, నువ్వు లేకుండా పోయావు. ఇప్పుడు నీ మనస్సు నిండా బయలే ఉందండి. అందువల్ల ఎరుక బయలైంది. ఎరుక బయలైంది కానీ బయలున్నట్టు ఎరుకకి తెలియదు. మళ్ళీ ఎప్పుడు తను దాంట్లోకి దూరిన తర్వాత. అందుకని ఈ రెండూ పోతాయండి. ఎరుక పోతుంది, బయలు పోతుంది. అందుకని ఆయన అన్నాడు ఎరుక బయలుల నెరిగి ఎరుక బయలుల ఎగరాజుమ్మోయి. కాబట్టి ఇక్కడ బయలెరుకల చూచి చూడకుము. చూడు, తర్వాత వట్టి వదిలిపెట్టాయి. నేనెంత వినజెప్పినా గాని ఈ మార్గమే తప్ప ఇక లేదు రెండోది. ఎన్ని లక్షల సార్లు చెప్పినా నేను చెప్పేది ఈ మాటే, ఇంకొక మాటే లేదు ఇక్కడ. ఎరుక అనేది నామరూప క్రియలతో కూడినటువంటిది. ఇది పోతుంది.
నామరూప క్రియలు లేనిది పరమాత్మ. ఆ పరమాత్మ పోడు. ఈ ఎరుకతోటి ఆ పరమాత్మని తెలుసుకొని ఈ ఎరుకని వదిలిపెట్టు. ఎరుక పోతుంది, పరమాత్మ పోతుంది. ఈ రెండు మాటలు తప్ప ఇంకొక మాట లేదు. కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని కోణాలలో చెప్పినా, ఎన్ని మార్గాలలో తిప్పి చెప్పినా ఈ మాటనే నేను చెప్పేది. కాబట్టి ఇక లేదు రెండోది చూడు మీ నిజము బయలెరుకాల చూడకుమో. ఈ బయలు ఎరుకలని ఒకసారి చూడు, ఇంకా చూడబాకంటే అర్థం ఏంటంటే ఎరుకని నిలపబాకు. ఎరుకని నిలిపావా అంటే నువ్వు గతాన్ని తలుచుకుంటున్నట్లల్లా మళ్ళీ బయలుని చూడాలి, మళ్ళీ గతాన్ని తలుచుకుంటావు, మళ్ళీ బయలుని చూడాలి, మళ్ళీ గతాన్ని చూడాలి. మళ్ళీ అంటే పొద్దున టిఫిన్ చేసాం, మధ్యాహ్నానికి ఆకలైంది, మళ్ళీ తిన్నాం, మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఆకలైంది, మళ్ళీ తిన్నాం, మళ్ళీ రేపు పొద్దునగా ఆకలి అవుతుంటుంది. అలా ఈ ఎరుకతోటి పొద్దాక నువ్వు నాటకాలు ఆడబాకు. ఒక్కసారి ఎరుకని తీసేయి చేతనైతే ఇక పరిపూర్ణమే మిగిలిపోతుంది. ఎరుకని తీసేయటం చేతగా లేదు, ఎరుకని పరిపూర్ణంలో ఉంచడానికి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఆ పరిపూర్ణంలో ఉంచినట్లల్లా కూడా నీకు జనన మరణ రహితం అనేది ఇప్పుడే సంభవిస్తుంది. అది నీవు నీ అనుభవంతో తేల్చుకోవాలి. గురుడు గురుబోధ శిష్యునకెరిగించడి వేళ శిష్యుడెరిగడి వేళం ఇరువురు వైశ్యానర కర్పూరంబువలె వెలిగి ఆవల పొడచూపరోయి అట్లానే నీవిక్కడ తెలియమోయి పరిపూర్ణమును ఎరుక ఎరిగి ఆమెదట ఎరుకను విడచూటే గురు బోధం చెరుగుము పొడచూపరోయి అట్లానే నీవిక్కడ తెలియమోయి. ఏం చెప్పాడైనా? గురుడు గురుబోధ శిష్యునకెరిగించడి వేళ. గురువు గారు శిష్యుడికి బోధ చెప్పేటప్పుడు, గురువు అగ్ని లాంటి వాడండి, శిష్యుడు కర్పూరపు ముద్ద లాంటివాడు. ఇప్పుడు కర్పూరపు ముద్దకి అగ్ని ఆవరించింది. గురువు బోధ చెప్పడం మొదలుపెట్టాడు, శిష్యుడు వింట మొదలుపెట్టాడు. అయ్యో కాలిపోతుంది నా ఒళ్ళు, నేను వెళ్ళిపోవాలి, నా వల్ల కాదని అందే. అసలు తను ఉన్నట్టే తనకు తెలియకుండా దహనమైపోతూ ఉంది. తను తాను దహించుకుంటానికి ఇష్టపడింది, అలానే ఉండిపోయింది. ఎంతసేపు ఉంది? ఈ అగ్ని తనని ఎంతసేపు ఆవరించి ఉందో అంతసేపు ఉందండి. ఈ అగ్ని ఆరిపోయింది, అగ్ని మాయమైపోయింది, కర్పూరం కూడా లేదు ఇక్కడ. గురువు బోధ చెప్పేటప్పుడు శిష్యుడు వింటూ ఉండంగా శిష్యుడు అనేటువంటి యొక్క భ్రమ లేకుండా పోతుంది. ఆటోమేటిక్గా తాను గురుస్వరూపుడై ఉంటాడు. అందుకనే అన్నారు, గురువు శిష్యుడాయే శిష్యుడు గురువాయే గురువు శిష్యుల సందు గురుతొక్కటాయే గురువు శిష్యుల సందు గురుతు తానెరిగితే గురుతు లేకపోయే పరిపూర్ణమాయే మంగళం మంగళం మంగళం. శిష్యుడు లేడు, గురువు లేడు. కర్పూరము అగ్ని ఎలా అయితే ఒకదాన్ని ఒకటి ఆవరించుకొని రెండు లేకుండా పోయినాయో అట్లానే గురుడు గురుబోధ శిష్యునకెరిగించడి వేళ శిష్యుడెరిగడి వేళన్ ఇరువురు వైశ్వానర కర్పూరంబువర వెలిగి ఆవల పొడ చూపరోయి. కర్పూరం వెలుగుతూ ఉన్నప్పుడు మంట కనిపిస్తూ ఉన్నది. అట్లానే శిష్యుడు వింటున్నట్టు కనపడతాడు, గురువు చెప్తున్నట్టు కనపడతాడు. ఎప్పుడైతే శిష్యుడికి బోధ పూర్తయిపోయి ఆ పరిపూర్ణ స్థితి తనకు అర్థమైపోయిందో శిష్యుడు కనపడ్డు. శిష్యుడు లేడు ఇక్కడ. మరి ఎవరున్నారు? గురువు ఉన్నాడు. కానీ గురువు ఉన్నాడని చెప్పడానికి ఇక్కడ చెప్పేదానికి శిష్యుడు ఉంటే కదా గురువు ఉన్నాడని గుర్తించడానికి. కాబట్టి గురువు కూడా ఉన్నాడు. ఇరువురు వైశ్వానర కర్పూరంబుల వలె వెలిగి ఆవల పొడ చూపరోయి అట్లానే నీవిక్కడ తెలియమోయి పరిపూర్ణమును ఎరుక ఎరిగి ఆ మీదట ఎరుకను విడచుటే గురుబోధం చెరుగుమోయి. కర్పూరాన్ని అగ్ని ఎలా అయితే ఆవరించి కర్పూరాన్ని కనపడనివ్వలేదు, తాను కనపడకుండా పోయింది. గురువు తన బోధతోటి శిష్యుణ్ణి పరిపూర్ణుణ్ణి చేసి పరిపూర్ణత పొందినటువంటి ఆ శిష్యుణ్ణి గురువుగా మార్చి తనని కనపడనివ్వడు, తాను కనపడడు. శిష్యుడు లేకుండా పోతాడు, గురువు లేకుండా పోతాడు. ఎరుక ఎప్పుడు పోయిందో అప్పుడు. ఆ తరువాత ఈ వీళ్ళు కనబడటానికి అవకాశమే లేదు. అట్లానే నీవిక్కడ తెలియమోయి. కర్పూరము అగ్ని రెండు ఎలా అయితే కనపడకుండా మాయమైపోయినాయో, రెండు ఒకేసారి తగలబడిపోయినాయండి. అట్లానే గురువు చెప్తూ ఉండంగా శిష్యుడు వింటూ ఉండంగా ఆ మనస్సుని దాని యందు నాటి ఉంచినట్లయితే ఆ బోధ యందు, ఆ బోధతో పాటు తాను కూడా అలానే వెళ్ళిపోతూ ఉన్నట్లయితే, అంటే అగ్ని ఎంతగా ఆవరించి ఉందో కర్పూరం అంతగా దహింపబడుతూ ఉంది. దహింపబడుతూ ఉన్నట్లల్లా అది చిన్నదైపోతున్నా కానీ అగ్ని దాన్ని వదిలిపెట్టలే.
అది చిన్నదైపోయింది, అయిపోయింది 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 చిట్టు చివరికి అక్కడ మచ్చ కూడా లేకుండా మొత్తంగా ఆవిరైపోతుంది. అలా ఆవిరైపోయేదాకా ఎట్లా అయితే ఆ కర్పూరము నిలబడిందో అట్లానే నువ్వు గురువు దగ్గర నిలబడి ఆ బోధని విని ఆ కర్పూరం పోయినట్లుగా నువ్వు కూడా ఆవిరైపోవాలి. దేంతోటి? గురుబోధ అనేటువంటి అగ్ని చేత. అట్లానే నీవిక్కడ తెలియమోయి పరిపూర్ణమును ఎరుక ఎరిగి ఆ మీదట ఎరుకను విడచుటే గురుబోధం చెరుగుమో. ఈ పరిపూర్ణాన్ని ఎరుక ఎరిగి ఈ ఎరుకని వదిలిపెట్టడమే ఇక్కడ గురుబోధ. అట్లా వదిలిపెట్టడానికి చెప్పేటువంటి మార్గమే ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ పరిపూర్ణ బోధ అంతా కూడా. అదే విషయాన్ని ప్రచ్ఛన్నంగా నీ స్వానుభవంలో ఉన్నటువంటి నీ జీవితానుభవంలో ఉన్నటువంటి ఇంకొక మాట చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడు? సతి కౌగిట తత్పతి తత్పతి కౌగిట సతియుజేరి పవళించి కలన్ మృతి చెంది మేలుకొని సుస్థితులై ఒకరొకరి కిట్టి చేష్ట తెలుపుదురా సిగ్గు విడచి ఆ చేష్ట నిల్పుదురా. ప్రతిలేని గురు బోధ స్థితి చెంది ఎట్లే సంతాతాము తిరిగెడి ఎరుక గతి ఇట్టిదని దాని చేష్ట తెలుపుదురా సిగ్గు విడచి ఆ చేష్ట నిల్పుదురా. ఇక్కడ సతి కౌగిట తత్పతి, భార్య కౌగిట్లో భర్త, తత్పతి కౌగిట సతియుజేరి, భర్త కౌగిట్లో భార్య చేరి పవళించి కలన్, వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అలా ఆలింగనం చేసుకొని వాళ్ళ రతి క్రీడలో ఉండి వాళ్ళు అలానే చనిపోయినట్టుగా కలొచ్చింది. కలన్ మృతి చెంది మేల్కొని, ఆ కళలో చచ్చిపోయారు, మళ్ళీ మేల్కొన్నారు. మేల్కొన్న తర్వాత సుస్థితులై, సుస్థితులై అంటే మళ్ళీ స్మారకం కలిగి ఇదిగో ఈ జ్ఞానంతో ఒకరి కిట్టి చేష్ట తెలుపుదురా. భర్తకి భార్య కానీ భార్యకి భర్త కానీ నాకు ఇలా కల వచ్చింది, మన ఇద్దరం ఇలా ఉండి చనిపోయామంట, కాబట్టి మన ఇద్దరం ఇలానే ఉండి ఈ పద్ధతిలోనే ఇదే భంగిమలో మనం ఇట్లా చనిపోదాం అని అనుకోగలరా? పోనీ ఇంకొకరికి ఎవరికైనా చెప్పగలరా? పోనీ వేరే వాళ్ళకి వచ్చింది, వాళ్ళు వచ్చి వీళ్ళకి చెప్తారా ఇలా వచ్చింది నాకు ఈ కళ, కాబట్టి మేమిద్దరం ఇలానే ఉండి చచ్చిపోవాలని అనుకుంటున్నామని అనుకోగలరా? కాబట్టి ఇట్టి చేష్ట తెలుపుదురా సిగ్గు విడచి ఆ చేష్ట నిల్పుదురా. ఆ చేష్టలో అలానే ఉండి ఇలానే చచ్చిపోవాలని రోజు అలానే ఉండి అలా చచ్చిపోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారా? భార్యాభర్తల యొక్క కలయికలో ఉన్నప్పుడు నేను స్త్రీనని ఈమె కానీ నేను పురుషుణ్ణని వాడు కానీ వీళ్ళిద్దరూ వాళ్ళ యొక్క ఉనికిని మర్చిపోతున్నారండి. అసలు ఈ సృష్టి ఉన్నది, చుట్టూ ఈ ప్రపంచం ఉన్నది అనేటువంటి సంగతి కూడా గుర్తుండదు. అవునా? అట్లానే నీవు ఆ పరమాత్మని చూసేటప్పుడు, ఆ పరమాత్మ కౌగిట్లోకి నువ్వు వెళ్ళిపోయినప్పుడు నేను ఉన్నాను అనే సంగతి నీకు గుర్తు లేకుండా నువ్వు మైమరచి ఈ ప్రపంచాన్ని కూడా గుర్తు లేకుండా నువ్వు ఆ యొక్క పరంధామం యొక్క కౌగిట్లో ఒదిగిపోయి ఉండాలి. ఆ పరంధామం అనేటువంటి దాని కౌగిట్లో ఒదిగిపోయి ఉండాలి. ఇప్పుడు దాన్ని చెప్పడానికి మళ్ళీ నువ్వు వచ్చి చెప్పగలవా? సాధ్యమవుతుందా? అందుకనే ఆ మాట ఇక్కడ చెప్పాడండి. సతి కౌగిట తత్పతి తత్పతి కౌగిట సతియుజేరి పవళించి కలన్ మృతి చెంది మేలుకొని సుస్థితులై ఒకరొకరి కిట్టి చేష్ట తెలుపుదురా సిగ్గు విడచి ఆ చేష్ట నిల్పుదురా. ప్రతిలేని గురు బోధ స్థితి చెంది ఎట్లే సంతాతాము తిరిగెడి ఎరుక గతి ఇట్టిదని దాని చేష్ట తెలుపుదురా సిగ్గు విడచి ఆ చేష్ట నిల్పుదురా. ఇది సాధ్యమవుతుందా? ఎట్లా అయితే నువ్వు ఆ చేష్టని అలానే ఉండాలని మళ్ళీ కోరుకుంటానికి ఆ కళలో నీకు సాధ్యం కాదు. ఒకవేళ కళ తెలిసిన తర్వాత ఈ కళను గురించి 10 మందికి నేను ఇలా పొందాను ఇలా ఉన్నాం అని చెప్పను లేవు. అట్లానే ఆ పరమాత్మలో నువ్వు ఉండి ఆ పరమాత్మలో లీనమైపోయిన తర్వాత, ఆ పరమాత్మ అనే ఆయన కౌగిట్లోకి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, ఆ పరమాత్మలో నువ్వు సంపూర్ణమైనటువంటి అనుభూతి పొందుతూ ఉన్న కాలంలో నీకు నువ్వు గుర్తుండవు. ఇక్కడ భర్త కౌగిట్లో ఉన్నప్పుడు ఎలా గుర్తులేవో అలానే నీవు ఆ పరమాత్మ కౌగిట్లో ఉన్నప్పుడు ఇక్కడ నీకు నువ్వు గుర్తులేవు, ప్రపంచం గుర్తులేదు. అక్కడ ఉన్నటువంటి స్థితిని నువ్వు తీసుకొచ్చి ఇంకోళ్ళకి చెప్పగలవా? అనుభవం అయితే ఉంది, చెప్పడం సాధ్యమవుతుందా? అట్లానే ఇక్కడ ఈ పరిపూర్ణావస్థలో ఉండి నీవు ఎవ్వరికీ కూడా ఆ విషయాన్ని నేను ఇలా ఉండగలిగాను, ఈ అనుభూతి ఇలా ఉంది అని ఎట్లా అయితే అక్కడ చెప్పలేవు, ఇక్కడ కూడా ఆ అనుభూతిని అలానే చెప్పలేవు. గురుమంత్ర ప్రతాపము అనేటువంటి యొక్క 9వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ
సాధురూపాయ మంగళం సాధురూపాయ మంగళం